నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. మీరు తీవ్రమైన మెడ, వెన్ను, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న భయం ఉందా? మరి ఇంకెందుకండి ఆలస్యం? లేటెస్ట్గా కూలిఫ్ ట్రీట్మెంట్తో మన ముందుకు వచ్చింది అడ్వాన్స్ స్పైన్ అండ్ నీ హాస్పిటల్. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివప్రసాద్ ఎండి గారు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు అసలు ఏ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి నొప్పులు అయితే కామన్ అయిపోయాయండి. అండ్ ముందు రీజన్ మాట్లాడుకున్న తర్వాత ట్రీట్మెంట్లోకి వెళ్దాం. వాట్ ఇస్ ద రీజన్? రీజన్ ఎక్సర్సైజ్లో ఇంట్రెస్ట్ లేకపోవడం. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ప్రతి టీవీ ఛానల్లో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలి, ఏరోబిక్స్ అన్నీ చూపిస్తున్నారు. అవును. సో వీళ్ళకి అవేర్నెస్ లేక కాదు, మెయిన్గా బద్ధకం. తర్వాత దాన్ని ఎక్సర్సైజ్ చేయకపోతే మనకేమవుతుందిలే అని ఒక కాన్ఫిడెన్స్. సో ఇట్లాగా వాళ్ళు ఇగ్నోర్ చేస్తే 4 to 5 years వరకు వాళ్ళకి మెయిన్గా మజిల్స్ అన్నీ ఉండే సాఫ్ట్నెస్, సపుల్నెస్ పోతుందన్నమాట. స్టిఫ్ అవుతాయి మజిల్స్, ఫేషియా, లిగమెంట్స్. అలాగే మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోతే బోన్స్ కూడా వీక్ అవుతాయి. సో ఒక ఎక్సర్సైజ్, యోగా, ఏరోబిక్స్ చేసే మనిషికి, ఒక చెయ్యని మనిషికి మనం తేడా చూస్తే నిజంగా సన్నగా ఉన్నా కూడా వాళ్ళ మజిల్స్లో, లిగమెంట్స్లో, ఫేషియాలో, బోన్స్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. సో ఏ చిన్న ఈవెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బైక్ నుంచి కింద పడితే కూడా వాళ్ళకి డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు. బైక్ నుంచి కింద పడితే ఏదైతే మజిల్లో చిన్న దెబ్బలు ఉన్నాయో అవి నార్మల్గా 1 weekలో తగ్గాల్సింది వీళ్ళకి 2 to 3 months పట్టచ్చు. సో ఇట్లా ఏ చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా వాళ్ళు దాంతో నార్మల్ కంటే ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇలాగ మనం వాళ్ళని ఇగ్నోర్ చేస్తే దే ఆర్ ఇగ్నోరింగ్ దెమ్సెల్స్ బై నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్. నెంబర్ 2 ఏంటంటే ఎవ్రీ వీకెండ్ పార్టీస్ వీటన్నిటి వల్ల చాలా హెల్త్ అప్సెట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ లేకపోవడం, ఈ ప్రీ కుక్డ్ ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం. సో డైట్ హ్యాబిట్స్ కూడా మనకి టీవీ ఛానల్స్లో అన్నింటిలో తెలుస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు కొంచెం మాడిఫై చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఆల్మోస్ట్ 90% నొప్పులు అవాయిడ్ చేయొచ్చు. మాలాంటి పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరమే ఉండదు. ఓకే సార్, కాలర్ ఉన్నారు. ఎస్వి రెడ్డి గారు ప్రకాశం నుంచి ఉన్నారు. ఎస్వి రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. హలో. బాల్ అరిగిపోయింది సార్. బాల్ అరిగిపోయి దానికి బాల్ అరిగిపోయి బాగా పెయిన్గా ఉంది సార్. ఏ కాలు? లెఫ్ట్ రైట్ 2 అరిగినాయి సార్. 2 అరిగాయా? మీ వయసు ఎంత? ఏజ్ 40 సార్. 40 years అరిగిపోయాయి. సరే, మీరు ఒక పని చేయండి, మీ ఎక్స్రే తీసుకొని రండి. వస్తే ఫస్ట్ చూస్తాము ఎంత అరిగింది. మనం ఏమన్నా దానికి పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం అనమాట, రీజనరేషన్ ట్రీట్మెంట్, అది ఇవ్వచ్చు. లేకపోతే ఇంకా కొన్ని ఇంజెక్షన్స్, ఓజోన్ ట్రీట్మెంట్ అట్లా ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ పెయిన్ని మనం ఫోకస్ చేసి తగ్గించి కొన్ని ఎక్సర్సైజ్ నేర్పించగలిగితే కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. అలా కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు బోనే వీక్ అవుతుంది. కొంతమందికి ఈయన 40 years అయినా కూడా ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు, ఏ వాస్కులర్ నెక్రోసిస్ అట్లా కూడా ఉండొచ్చు. సో ఏదున్నా మన దగ్గర ఇనీషియల్గా ఒక 6 months to 1 year వరకు ఆయనకి ఇంజెక్షన్స్ తోటి మనం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరీ బాగా ఒక 70-80% అరిగిపోయిందంటే మన దగ్గర జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ కూడా ఉన్నారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్. అవసరమైతే వాళ్ళతో చేపిస్తే ఏమవుతుందంటే సక్సెస్ పెరుగుతుంది. వీళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. డాక్టర్, కొన్ని రకాల ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా జాయింట్స్ అన్ని కీళ్ళు పట్టుకుపోతాయి. అది కూడా పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు లేవలేని, తర్వాత కూడా పనులు చేసుకోలేని, ఏది కూడా క్యాచ్ చేయలేకపోతారు. అటువంటి వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. కరెక్ట్గా అడిగారు. ఇది వరకు లాస్ట్ 15 చికెన్ గున్యా గురించి తెలియని వాళ్ళు ఉండరు. సో 15 years నుంచి ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినా కూడా జస్ట్ చికెన్ గున్యానే కాకుండా మామూలుగా మయాలజియా, ఆర్థరాలజియా అంటారు, ఆ పెయిన్స్ వస్తాయన్నమాట. ఆ పెయిన్స్ వస్తే వాళ్ళకి ఇనీషియల్గా ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనిపిస్తే యాంటీబయాటిక్స్ తోటి తగ్గుతుంది. కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా మీరు అన్నట్టు జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కొంచెం అగ్రెసివ్గా ఒక 1 week to 10 days ట్రీట్ చేస్తే ఈ లాంగ్ టర్మ్ పెయిన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో వాళ్ళు ఒక 10 days చూసి తగ్గకపోతే మా దగ్గరికి వస్తే మేము నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ శేఖర్ ఉన్నారు డాక్టర్, మహబూబ్ నగర్ నుంచి. శేఖర్ గారు నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. మేడం బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం నాకు. చెప్పండి, వింటున్నా. బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏదైనా వెయిట్ ఏమైనా 20-30 kgs ఏమైనా వెయిట్ మోసినప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది సార్ నాకు.
ఏజ్ ఎంత? 26. ఎన్నాళ్ళ నుంచి ఉంది నొప్పి? అంటే ఒక 5-6 months నుంచి ఉంది సార్. ఆహా. ఓకే ఓకే. రోజులో ఎన్ని 1 hour ఉంటుందా ఒక రోజులో అన్ యావరేజ్? ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే, అయితే రండి మీరు ఒకసారి మన హాస్పిటల్కి వస్తే కొంచెం ఇది మజిల్ పెయిన్స్ కాకుండా డిస్క్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఇలా ఉంటుంది అనమాట. మజిల్ పెయిన్ అయితే 1 to 2 monthsలో తగ్గిపోవాలి. ఆయన యంగేజ్ కాబట్టి డిస్క్ ప్రాబ్లం కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి కేవలం ఎంఆర్ఐతో మాత్రమే తెలుస్తుంది. మన దగ్గర డిస్కౌంట్లో ఎంఆర్ఐ తీసుకొని ఆయనకి అవసరమైతే మనం ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుంది. ఒకవేళ 4th స్టేజ్లో ఏమన్నా డిస్క్ ప్రాబ్లం ఉంది అంటే వితౌట్ స్టిచెస్, వితౌట్ జనరల్ ఎనెస్థీసియా ఎండోస్కోపీ ట్రీట్మెంట్ చేస్తే పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. ఓకే డాక్టర్, ఒకప్పుడు పెయిన్ అని అంటే ముఖ్యంగా బ్యాక్ పెయిన్కు చూసుకుంటే 40 years 50 years అలా వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే చాలా చిన్న ఏజ్లో, ఇప్పుడు శేఖర్ గారు 26 years అని చెప్తున్నారు. అంటే ఇంత చిన్న వయసులో అంటే ఎటువంటి సమ్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ, ఇటువంటి ఇష్యూస్ లేకపోయినా నార్మల్గానే బ్యాక్ పెయిన్ వస్తుంది. వీటికి ఏ కారణాలు ఉంటాయి? మీరు అన్నట్టు కరెక్ట్. మోస్ట్ కామన్ మజిల్స్ అండ్ లిగమెంట్ వీక్నెస్. మనం ఇందాక అనుకున్నట్టు ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కానీ కొంత టోనప్ కానీ మజిల్స్ లేకపోతే పోస్చర్, ఈ మధ్య సెల్ ఫోను ల్యాప్టాప్ వచ్చాక టీవీ వచ్చిన తర్వాత పోస్చర్ బాగా అంటే కూర్చొని ఉండిపోతున్నారు అవర్స్ టుగెదర్ వాళ్ళకి తెలియకుండా. సో అప్పుడు కూడా వాళ్ళకి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ స్పైన్లో మూమెంట్స్ ఉండకపోతే వాళ్ళకి మజిల్స్ లిగమెంట్స్ వీక్గా ఉంటాయి. ఆ మజిల్ పెయిన్సే ఈ పెయిన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఈ లిగమెంట్స్తో పాటు డిస్క్లో యాన్యులస్ కూడా వీక్గా ఉండడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు. సో ఈయనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రొలాప్స్, దాన్ని యాన్యులర్ టేర్ అంటారు, అది ఉండొచ్చు అనమాట. ఏదున్నా సరే ఈ మోడర్న్ ఎరాలో మనం కరెక్ట్ రీజన్ కనుక్కోవాలి. కనుక్కుంటే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాలర్ ఉన్నారు డాక్టర్. రాజేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి ఉన్నారు. రాజేశ్వరరావు గారు, హలో. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నాగేశ్వరరావుని వినిపించిందండి. ఓకే నాగేశ్వరరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, మెడ నొప్పండి. మెడ నొప్పా? ఓకే, మీ ఏజ్ ఎంత? తగ్గించా. ఏజ్ మీ వయసు ఎంత? మెడ నొప్పండి, 9 నెలలు అయిందండి. 9 నెలలు. ఏమండి మీ వయసు ఎంత అని అడుగుతున్నారండి డాక్టర్. 66 అండి. ఓకే 66. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీకు మెడలో కొంత స్పాండిలోసిస్ వల్ల మీకు లిగమెంట్స్ మజిల్స్ కొంత స్టిఫ్నెస్ వచ్చి నొప్పి వస్తుంది. దానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది. ఒకసారి మన హాస్పిటల్ 2 ఉన్నాయి, బంజారాహిల్స్లో ఉంది, మెహదీపట్నంలో ఉంది. మీరు అక్కడికి వస్తే మీకు వితిన్ 1 hour ట్రీట్మెంట్ ఇస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. నెక్స్ట్ కలర్ రామిరెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఉన్నారండి. రామిరెడ్డి గారు మేడం చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు నడుము నొప్పి ఎక్కువ, అది ఉంగవాడితే నొప్పి ఎక్కువ అవుతుంది. అంటే ఇంతకుముందు స్కానింగ్ చూపించాను సార్, మొత్తము స్కానింగ్ చూపిస్తే నా బోన్స్ కొద్దిగా అడిగినామన్నారు. మరి దానికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు? ఉంగవాడితే ఎక్కువ వస్తుంది, ఉంగవాడిపోతే నొప్పి లేవు. ఓకే ఓకే ఓకే, వయసు ఎంత? వయసు 29. 29 ఏళ్ళ? సరే, ఒక పని చేయండి, మీరు ఆ ఎంఆర్ఐ తీసుకొని మన హాస్పిటల్కి వస్తే మీకు చూసి అవసరమైతే ఇంజెక్షన్ ఇస్తాము. ఒకవేళ బోన్స్ వీక్ అంటే బోన్స్ వీక్ యూజువల్గా ఇంత ఏజ్లో బోన్స్ వీక్ ఉండదు అనమాట. ఇందాక అనుకున్నట్టే డిస్క్లో యాన్యులస్ టేర్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఉండొచ్చు. సో వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది అంటే అయిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో టాబ్లెట్స్ వేసుకొని ఆల్రెడీ ట్రై చేసే మీ దగ్గరకు వస్తున్నారు. అలాంటి టైంలో కొంతమందికి అంటే 90% కూడా నాకు తెలిసి సర్జరీ పడదు, మిగిలిన 10% పడుతుంది అని చెప్తారు. మరి వాళ్ళకు మీ దగ్గర సర్జరీ అవైలబిలిటీ ఉందా? అవును, యూజువల్గా ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ 90% మందికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము. ఈవెన్ సర్జికల్ కేస్ అంటే కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ సర్జరీ ఒక్కోసారి జస్ట్ స్వెల్లింగ్ ఉందంటే సర్జరీ నుంచి బయటపడినట్టే, వాపు తగ్గి నొప్పి తక్కువైపోతుంది. సో ఆల్వేస్ చిన్న ట్రీట్మెంట్ తోటి తగ్గేటట్టే ప్రయత్నం చేస్తాము.
అప్పటికి కూడా కొన్ని క్లియర్ కట్ కేసెస్ ఉంటాయన్నమాట. ఇందాక ఆయన అన్నట్టు 20లో 2 అరిగిపోయినాయి అంటే దానిలో ఏంటంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఒకవేళ 4th స్టేజ్లో ఉందంటే దానికి సర్జరీ చేయాలి. అలాగే మోకాలకు కూడా ఎవరైనా 90 kg అండ్ అబవ్ ఉన్నారంటే వాళ్ళకి కూడా ఫస్ట్ సెట్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తాం, ఓజోన్ ఇంజెక్షన్. సో అప్పుడు వాళ్ళ మజిల్స్ అవన్నీ ఫ్రీ అయిపోతాయి. అప్పుడు కూడా మళ్ళీ వస్తాయి 3 months 6 months 1 year తర్వాత ఒకవేళ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, వాళ్ళు కొంత ట్రస్ట్ తోటి వస్తారు కాబట్టి. సో మన దగ్గర స్పెషలిస్ట్ని జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు, 3500 సర్జరీస్ చేశారు ఆయన ఎక్స్పీరియన్స్. సో ఆయన చేతిలో మనం సర్జరీ పెడితే ఏంటంటే రిజల్ట్స్ బాగుంటాయి. సో ఓవరాల్గా పేషెంట్కి అండర్ వన్ రూఫ్ ఇంజెక్షన్స్ అండ్ సర్జరీ ఉంటే ఏంటంటే పేషెంట్స్ ట్రస్ట్ ఫ్యాక్టరీ బెటర్ అవుతుంది. పేషెంట్ 2-3 హాస్పిటల్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో స్పైన్లో కూడా డిస్క్ ప్రొలాప్స్కి అయితే 90% ఆఫ్ ద కేసెస్కి ఒకవేళ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎండోస్కోపీ తోటి చేసేస్తున్నాం. సో సేమ్ డే డిశ్చార్జ్ వెళ్ళిపోతారు. కొన్ని లిస్థెసిస్ అంటారు దాన్ని, బోన్ పక్కకి జరుగుతుంది. అలాంటి కేసెస్కి మనం ఫిక్సేషన్ చేయాలి, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ ఫిక్సేషన్ అంటాం. అది కూడా ఉంది మన దగ్గర ప్రొసీజర్స్. సో పేషెంట్ ఏంటంటే ధైర్యంగా ఎక్కడన్నా బయట సర్జరీ అని చెప్తే సెకండ్ ఒపీనియన్కి మన దగ్గరికి వస్తే ఇంజెక్షనా లేకపోతే సర్జరీయా చెప్తాము. సో దీనిలో వాళ్ళకి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. సో కొంతమంది ఏంటంటే మేము 6 months US వెళ్ళి వస్తాము, మాకు నొప్పి తగ్గిస్తే చాలని వస్తారు. కొంతమంది జస్ట్ డైరెక్ట్గా మాకు సర్జరీయే చేయండి, మేము ఇంజెక్షన్ వేరే చోట తీసుకున్నాము అంటారు. సో ఓవరాల్గా పేషెంట్ మన కేర్లో ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఉంటే ఏంటంటే ఒక ట్రస్ట్ వస్తుంది పేషెంట్కి. మా డాక్టర్ గురించి డాక్టర్ టీమ్ ఉంటారు కాబట్టి ఎవరినన్నా వాళ్ళు క్వశ్చన్ డౌట్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. కాలర్ ఉన్నారు డాక్టర్ రాధాకృష్ణ, కృష్ణా జిల్లా నుంచి. రాధాకృష్ణ గారు. సార్ నమస్కారం మేడం. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్కారం సార్, నేను బంజారా హిల్స్ లో బ్రాంచ్ కి వచ్చాను సార్. ఓకే, మంచిది. నేను మొన్న 11వ తారీఖు సార్ నేను వచ్చింది సార్. అక్కడ నేను ఏం చేశానంటే డాక్టర్ వైభవ్ లోకేంద్ర ఎవరు ఉన్నారు సార్, ఆయన చూశారు సార్. చూసి ఇంజక్షన్ చేస్తాను చేస్తాం అన్నారు సార్. అంటే సార్ నేను అక్కడ చేయించుకున్న వాళ్ళు అడిగాను సార్, పెద్దగా పెయిన్ ఇంజక్షన్ వల్ల ఏమి ఇది అవ్వలేదు అని అన్నారు సార్. 2-3 అడిగితే ఆ మాట అన్నారు సార్ బయట పేషెంట్లు. సరే నెక్స్ట్ టైం చూద్దామని వచ్చేసాను సార్. సార్ అయితే వాడు చెప్పింది ఏంటి సార్, 3 ఇంజక్షన్ చేస్తాం అన్నారు సార్. నాకు 2 కాళ్ళు 7 సంవత్సరాల నుంచి పెయిన్ సార్ నాకు. అయితే సార్ అది తగ్గట్లేదు సార్, ఎక్కువగా ఉంది. ఎక్స్రే కూడా చూపించాను సార్. అవును సార్. అది ఇప్పుడు 3 ఇంజక్షన్లు అంటే ఒకేసారి చేస్తారా విడివిడిగా చేస్తారా అనేది నాకు అర్థం కాలేదు సార్. మరి ఆ రోజు అడగాల్సింది, ఒకటేసారి చేస్తాం. మా అబ్బాయి ఉన్నాడు సార్ పక్కన. పర్వాలేదు, ఒకటేసారి చేస్తాం. మోకాళ్ళు నేను వ్యవసాయం చేసుకుంటా సార్. ఓకే ఓకే, అది సార్. ఓకే, ఒకటేసారి మోకాలికి 3 నరాలు ఉంటాయి, జెనిక్యులర్ నర్వ్స్ అంట. ఆ 3 మనకి ఎక్స్రే కంట్రోల్లో ఫ్లోరోస్కోపీ గైడెన్స్లో చేస్తాము. ఒకసారి ఒక కాలుకి 10 నిమిషాలు పడుతుంది. సో ఆయనకి 2 మోకాలు 20 minutesలో అయిపోతుంది. వెంటనే 50% రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చాక మనం కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నిలబడి చేసే ఎక్సర్సైజ్ చెప్తాం. కొంతమంది ఇందాక అన్నట్టు 90 kg 100 kg ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు చేయలేకపోవచ్చు, వాళ్ళకి చేసినా అంత రిలీఫ్ రాకపోవచ్చు. అది మనం పేషెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వాళ్ళు చేసిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ 3 months తర్వాత కంపల్సరీ తగ్గినా తగ్గకపోయినా రమ్మంటాం. ఎందుకంటే మనకి కూడా కొత్త ట్రీట్మెంట్ ఇది వచ్చి ఓజోన్ ట్రీట్మెంట్ వచ్చి 3 years అయింది వరల్డ్ మొత్తంలో మోకాల్కి. సో ఈ ట్రీట్మెంట్కి మనకి ఎంత రిజల్ట్ వచ్చింది, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో పేషెంట్ ఛాన్స్ తీసుకోవడం ఆల్మోస్ట్ 70 to 80% మందికి తగ్గుతుంది. వాళ్ళు ఒకవేళ తగ్గలేదంటే మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఎందుకంటే అంతకుముందు వేరే హాస్పిటల్ కంటే మన దగ్గర బెటర్ రిజల్ట్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు. మిగిలిన నొప్పిని తగ్గించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ 3 monthsకో 6 monthsకో 1 yearకో చేస్తామని ఆల్రెడీ ఫస్ట్ టైమే చెప్తాం. సో పేషెంట్ ఎక్సర్సైజెస్ చెయ్యకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ వాళ్ళకి ఆఫర్ చెయ్యము. సో వాళ్ళకి ఇంకో 6 months ఛాన్స్ ఇచ్చి తగ్గకపోతే సర్జరీ. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు ప్రసాద్ కర్నూలు నుంచి. ప్రసాద్ గారు మేడం చెప్పండి. ప్రసాద్ గారు సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో మేడం, వింటున్నా, చెప్పండి. సార్ మా మదర్ వాళ్ళకు మోకాలు నొప్పి సార్. అది మోకాలు నొప్పి సార్. వింటున్నా.
అక్కడ 2 కీళ్ళు ఉంటాయి కదా సార్, వచ్చినప్పుడు మోకాల నుంచి ఇన్స్పెక్షన్ బయటికి వచ్చారు సార్, గ్యాప్ వచ్చిందంట అది. ఆమె వయసు ఎంత? అది వయసు 62 సార్. 62. బరువు ఎంత ఉంటారు? బరువు ఉంటారు సార్ ఒక 58-60 ఉంటారు. ఓకే ఓకే. సో బరువు తక్కువే. తీసుకురండి ఒకసారి, మనం చూసి ఇంజెక్షన్ ఇస్తాము, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము, తగ్గుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రామిరెడ్డి కర్నూలు నుంచి. రామిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారు. అదే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. వింటున్నా, చెప్పండి. మోకాళ్ళ నొప్పులు కింద పిక్కలు సార్, నడవనికి రాదు, కూర్చోనికి రాదు, కింద కూర్చోనికి రాదు సార్ నాకు అసలు. పక్క కూడా కింద కూర్చొని రాదు సార్, నడవని పక్క పోతాయి, కాస్త నడవలేను, బస్సులో ప్రయాణం చేయాలి, 5 నిమిషాలు నిలబడలేదు సార్. వేరే మందులు వాడుతున్నా కానీ కొంచెం బరువు ఎక్కినాను సార్, వేరే మందులు వాడుతున్నాను 5, మళ్ళీ వేరే మందులు వాడుతున్నాను కాబట్టి బరువు ఎక్కినాను సార్ కొంచెము. నొప్పులు అయితే అట్లే ఉన్నాయి సార్, నొప్పులు అయితే తగ్గలేదు సార్. మీ వయసు ఎంత? 54 సార్. 56. బరువు ఎంత ఉంటారు ఇప్పుడు? బరువు 100 ఉంటుంది సార్. 100నా? ఫస్ట్ మధ్యలో ఒక 3 months బ్యాక్ 90 to 91 వచ్చేది సార్. అదే వేరే టాబ్లెట్ వాడినా కదా, అదేమో మళ్ళీ నాకు తెలుసు వాడినారు, సైడ్ వచ్చిందేమో సార్, బరువు ఎక్కినా. సరే ఒకసారి రండి మన హాస్పిటల్కి. యూజువల్గా మోకాలతో పాటు పిక్కల నొప్పి అంటే మనం సయాటిక్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఒకవేళ నడుము నుంచి నరము గుంజుతుంది అంటే కూడా పిక్కల నొప్పి వస్తుంది, మిమ్మల్ని నిలబడినియదు పావుగంట తర్వాత. సో అప్పుడు మనం నడుముకి ఎంఆర్ఐ తీయాలి. ఒకసారి చూశాక అర్థమవుతుంది. నడుముది కానీ మోకాలది కానీ ఫస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తే మీకు సగం నొప్పులు తగ్గుతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రవికుమార్ గారు. రవికుమార్ గారు హలో మేడం. చెప్పండి రవికుమార్ గారు, సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. కొద్దిగా నాకు మెడ వెనక్కి 5 వరకు అడిగినాయి అన్నారు సార్. మెడ నుంచి బ్యాక్ సైడ్ మెడ వచ్చేసి C1, C2, C3, C5 ఉంటాయి కదా, అవి అడిగినాయి అన్నారు సార్. భయంకరమైన నొప్పి ఉంది. మెడ నొప్పి ఉందా? మెడ నొప్పి భయంకరంగా ఉంది. చేతులు ఏమైనా గుంజుతున్నాయా? కుడి ఎడమ చేతి గుంజుతుంటాయి సార్. ఓకే. మీ వయసు ఎంత? 52. సరే ఒకసారి రండి మీరు. అది జస్ట్ కండరాలు లిగమెంట్స్ పట్టేస్తాయి, స్పాండిలైటిస్ అంటారు కదా, అలాంటిది. దానికి ఇంజెక్షన్ ఇస్తాము, కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెప్తాము, నీకు డెఫినెట్లీ తగ్గుతుంది. నెక్స్ట్ కాలర్ రమేష్ ఆలేరు నుంచి ఉన్నారు డాక్టర్. రమేష్ గారు హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి రమేష్ గారు, సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే సార్, మా మిస్సెస్కి ఇలా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఇలా పైన దగ్గర ఒకటి నరము తప్పిందని చెప్పింది సార్. అయితే ఇట్లా మెడ నరాల నుంచి ఇట్లా వెనకకు బాగా ఇట్లా గుంజుతుంటారు ఎప్పటికీ. దాన్ని ఎట్లా సార్ ప్రాబ్లం? అది మెడ నొప్పి ఉందా? అయితే వయసు ఎంత? వయసు 30 సార్. అంతే. సరే ఒకసారి తీసుకురండి. ఎక్కువ కండరాల నొప్పులే ఉంటాయి. మెడలో డిస్క్ ప్రాబ్లం తక్కువ, నడుములోనే డిస్క్ ప్రాబ్లం ఎక్కువ. సో అది కండరాలు పట్టేస్తుంటాయి, దానికి మనం ఇంజెక్షన్ ఇస్తాము, తగ్గుతుంది. ఒకసారి తీసుకురండి ఆమె హాస్పిటల్కి. 1 అవర్లో మళ్ళీ మీ ఊరికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కాలర్ రత్న హైదరాబాద్ నుంచి ఉన్నారండి. రత్న గారు చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాకు అన్ని బాడీలో అరికాళ్ళు, అరిచేతులు, మోకాళ్ళు అన్ని పెయిన్స్ వస్తున్నాయి. ఎన్నాళ్ళ నుంచమ్మా? ఒక 4-5 months అవుతుంది. మీ వయసు ఎంత? 50. 50యా? సరే. షుగర్ ఉందా ఏమన్నా? లేదు, బీపీ ఉంది, థైరాయిడ్. సరే ఒకసారి రండి చూద్దాము. యూజువల్గా న్యూరోపతి అని ఉండొచ్చు, లేకపోతే ఆస్టియోపోరోసిస్ ఉండొచ్చు. ఈ 2 కామను. ఈ 2 కూడా నార్మల్గా ఉందంటే ఫైబ్రోమయాలజియా అని నరాలు కండరాలలో వాపులు వస్తాయి. దానికి మన ఐవీ ఇన్ఫ్యూజన్ థెరపీ ఇస్తాము, తగ్గుతుంది. ఒకసారి రండి, వస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చెప్తాం. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ ఉన్నారండి. చంద్రశేఖర్ గారు హలో. చంద్రశేఖర్ గారు చెప్పండి మేడం. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి, వింటున్నా. సార్, మెడ నొప్పి, నడుము నొప్పి, కాలు తీస్తుంది సార్. అది నడుము నొప్పి తీవ్రంగా ఉంది సార్. మెడ నొప్పి, అది అమౌంట్ ఖర్చు ఎంత వస్తుంది సార్? మీరు వయసు ఎంత? వయసు 61 సంవత్సరం సార్. 61.
ఏమన్నా ఎంఆర్ఐ తీసుకున్నారా ఏదన్నా నడుము కానీ? సార్ ఎంఆర్ఐలు ఉన్నాయి సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. అది చూద్దాము. ఒకవేళ డిస్క్ వచ్చేసి 61 సార్. అదే ఏం పర్వాలేదు. మీకు 3 పార్ట్స్లో నొప్పులు ఉన్నాయి కదా, మెడ, నడుము, కాళ్ళు. ఏది ఎక్కువ ఉంది? నడుము ఎక్కువ ఉంది కాబట్టి నడుములో ఇంజెక్షన్ ఇస్తే 7,000 అవుతుంది. 1 గంట తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు డిస్క్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే అది కూడా చెప్తాము. పర్మనెంట్ ట్రీట్మెంట్ అవసరమైతే దానికి చెప్తాము. ఒకసారి కన్సల్టేషన్కి అయితే రావాలి మీరు. నెక్స్ట్ కాలర్ మల్లయ్య నిజామాబాద్ నుంచి ఉన్నారు. డాక్టర్ మల్లయ్య గారు. హలో హలో మల్లయ్య గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో నమస్తే, చెప్పండి. నమస్కారం సార్, మాది నిజామా నుంచి మాట్లాడుతున్నాము. అయితే నాకు మెడ నొప్పి అండి. ఒక 6 నెలల నుండి మెడ నొప్పి. నా వయసు 35. చాలా నొప్పి వస్తుంది. రైట్ సైడ్ చాలా గుంజుతుంది. హలో, ఓకే, ఆయన కట్ అయ్యింది. ఈయనకి బాగా చెయ్యి కూడా గుంజుతుంది కాబట్టి ఒక 5-6 నెలల నుంచి ఒకవేళ అవసరమైతే మెడది ఎంఆర్ఐ తీసుకోవాలి. ఎందుకంటే నడుములో ఉండేటట్టు డిస్క్ ప్రోలాప్స్ మెడలో కూడా రావచ్చు. ఒకవేళ చెయ్యి గుంజడం లేదు, ఓన్లీ మెడ అంటే దానికి జస్ట్ స్పాండిలైటిస్ విత్ మజిల్స్ అండ్ లెగమెంట్స్ వీక్నెస్, దానికి మనం ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ కర్నూలు నుంచి ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారు. మేడం చెప్పండి శ్రీనివాస్ గారు, సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం నాకు లెఫ్ట్ కాల్లో నీకు పెయిన్ వస్తుంది మేడం నడుస్తుంటే. పెయిన్ వస్తుంది సార్. నడుము నొప్పి ఉందా? నడుము నొప్పి ఉన్నా సార్, తగ్గిపోయింది. కాలు గుంజుతుందా? కాలు మొత్తం? మోకాలు పెయిన్ ఎక్కువ వస్తుంది సార్. నడుస్తుంటే పెయిన్ వస్తుంది. వయసు ఎంత? 52 సార్. సరే, ఒకసారి మీరు రండి. అది మన నడుము నొప్పి వచ్చి తగ్గింది అంటున్నారు. సయాటిక్ పెయిన్స్ కూడా మోకాళ్ళకి కూడా వస్తాయి. సో ఓన్లీ మోకాలు నొప్పి, సయాటిక్ నొప్పి తెలుసుకొని అప్పుడు మనం ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుంది. ఇంజెక్షన్ వల్ల అది అడ్వాంటేజ్ మనకి. మోకాలు నొప్పి, నడుము నొప్పి రెండూ ఉన్నప్పుడు ఏదన్నా సర్జరీ చేస్తే ఒకవేళ అది ఫెయిల్ అయితే డేంజర్. మనం ఇంజెక్షన్ ఇస్తే మాత్రం డెఫినెట్గా మోకాలు అయితే మోకాలు 50-70% రిలీఫ్ వస్తుంది. ఒకవేళ మోకాలు కాదు అంటే కూడా మనకి కన్ఫర్మ్ అవుతుంది సయాటిక్ ప్రాబ్లం అని. సో అది మనం పేషెంట్ ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది. సో ఈ రకంగా ఇంజెక్షన్, డయాగ్నోస్టిక్, థెరపటిక్ రెండు కింద మనం యూజ్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు డాక్టర్ రాజు, తూర్పుగోదావరి నుంచి. రాజు గారు. హలో రాజు గారు, చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. అది డాక్టర్ గారు, నాకు 2 భుజాలు 2 మోకాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తున్నాయండి. ఓకే. ఈ మధ్యనండి ఒక 1 మంత్ నుంచి నేను వాలీబాల్, కబడ్డీ ఎక్కువగా ఆడతాను. నాకు అంతకు ముందు ఏ నొప్పి ఉండేది కాదు, చాలా హెల్దీగా ఉండేవాడిని. ఈ మధ్య కాలంలోనే 2 మోకాళ్ళు 2 భుజాలు బాగా నొప్పులు వస్తున్నాయండి. దానివల్ల సరిగ్గా ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. వయసు ఎంత? నాది 30 అండి. సరే, మామూలుగా మీరు వారానికి ఒకటి అట్లా పెయిన్కి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. వేసుకొని చూడాలి ఒక 1 మంత్. తగ్గిపోతే అది చిన్న నొప్పే, తగ్గకపోతే మీరు ఒకసారి రావాలి. మీరు కబడ్డీ, వాలీబాల్ అవన్నీ ఆడచ్చా, ఎంత ప్రాబ్లం అవుతుంది, మజిల్ పెయిన్స్ ఉన్నాయా, బోన్ పెయిన్స్ ఉన్నాయా మనం చెప్పచ్చు. ఎక్కువ ఇబ్బంది పడుతుంటే మాత్రం మీరు ఆ స్పోర్ట్స్ గేమ్స్ ఆపి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఆయన మళ్ళీ ఆడచ్చు అంటేనే ఆడాలి మీరు. నెక్స్ట్ కాలర్ లక్ష్మి, బెంగళూరు నుంచి ఉన్నారండి. లక్ష్మి గారు. చెప్పండి మేడం. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం. ఇంజక్షన్ చేయించుకున్నాము కానీ తక్కువ కాలేదు. ఎండోస్కోపీ చేయాలంటారు. ఏమ్మా ఎండోస్కోపీ చేయాలని చెప్తున్నారు సార్. అమౌంట్ ఎంత అవుతుంది సార్? సరిగ్గా వినపడట్లేదు. యాక్చువల్గా ఎంత అమౌంట్? ఎంత అమౌంట్ వస్తుందా? ఎండోస్కోపీ అంటే మనం యాక్చువల్గా పేషెంట్ని చూడాలి, ఎంఆర్ఐ చూడాలి. క్లియర్ కట్ కేస్ ఎండోస్కోపీ అంటే మనకి 85,000 ప్యాకేజ్ అనమాట. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, ఆల్ ఇన్క్లూజివ్ ప్యాకేజ్. సో కానీ మనం పేషెంట్ చూడాలి, ఎందుకంటే చిన్న వితౌట్ స్టిచెస్ మనం చేస్తున్నాము, వితౌట్ జనరల్ అనెస్థీసియా చేస్తున్నాము. సో కరెక్ట్గా నర్వ్ ఎక్కడ ప్రెస్ అవుతుంది, అదే పెయిన్ వస్తుందా అని కన్ఫర్మ్ అయ్యాకనే చేస్తాం. ఓపెన్ ఇదివరకు లాగా ఓపెన్ సర్జరీ అంటే 2 లెవెల్స్లో ఎక్కడ అటు ఇటు అయినా అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా యాక్యురేట్గా చేయాలి కాబట్టి ఆ డిస్క్ ప్రాబ్లమ్ ఏ లెవెల్లో ఉంది, 4th లెవెలా 3rd స్టేజా చూసి
కరెక్ట్గా అదే పెయిన్ చూసి చేస్తే డెఫినెట్గా 90% అదే రోజు రిలీఫ్ వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు అడ్వాన్స్ స్పైన్ అండ్ నీ హాస్పిటల్లో అంటే ఒకే రూఫ్ కింద పెయిన్ మేనేజ్మెంట్, సర్జరీ అన్నీ ఒకే రూఫ్ కింద ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా మీది ప్రత్యేకత చెప్పుకున్నప్పుడు మొదటి నుండి కూడా కూలిఫ్ ట్రీట్మెంట్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం. అసలు ఏంటి అది? కూలిఫ్ అనేది లేటెస్ట్గా FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్, అమెరికాలో వచ్చి 3 years అయింది. ఇది ఏంటంటే మోకాలుకి ఈ మధ్య బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఎందుకంటే మోకాలు చాలామంది ఆపరేషన్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకుంటున్నారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మిగతా హోమియోపతి, ఆయుర్వేద, మసాజ్ ట్రీట్మెంట్ ఇట్లా అన్నీ ట్రై చేస్తున్నారు. సో దీనిలో ఏంటంటే వితౌట్ సర్జరీ, అంటే మనం నీడిల్ బేస్డ్ కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఇందాక ఒక ఆయన చెప్పినట్టు మోకాలకి ఎన్నిసార్లు ఇంజెక్షన్ ఇస్తానికి మోకాలకి 3 nerves ఉంటాయి, జెనిక్యులర్ నర్వ్స్ అని. ఆ నర్వ్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండే టిష్యూస్, లిగమెంట్స్, మజిల్స్ ఫ్రీ అవుతాయి. పేషెంట్కి మూవ్మెంట్ పెరుగుతుంది. ఈ మూవ్మెంట్ పెయిన్ ఫ్రీ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది బోన్ బెండ్ అయింది స్ట్రైట్ అవుతుందా అని అనుకుంటారు. కానీ బోన్ బెండ్ వల్ల పెయిన్ రాదు, దాని చుట్టూరు ఉండే మజిల్స్, లిగమెంట్స్ స్టిఫ్నెస్ వల్ల పెయిన్ వస్తుంది. సో దానికి మనం ట్రీట్ చేస్తే వాళ్ళ వాకింగ్ స్టైలు, వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తే వాళ్ళకి మెట్లెక్కగలరు, అలా చేయొచ్చు అనమాట. చాలామంది 10 మందిలో 9 మంది ఇట్లా ఫ్రీ అవుతారు. ఒకళ్ళకి ఏంటంటే మనం ముందే చెప్తాము, వాళ్ళకి 6 months 1 yearలో తెలిసిపోతుంది. సో ఇది ఒక ప్రయత్నం అనమాట. ఆ 10 మందిలో 9 మంది సక్సెస్ అవుతారు, ఆ ఒకళ్ళు సర్జరీకి పోతారు. సో దీనిలో ఏంటంటే పేషెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, నొప్పిని దాచుకోవాల్సిన అవసరం లేదు. సో వచ్చిన 1 hourలో ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సెకండ్ ఒపీనియన్కి తీసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, నమ్మకం కలిగింది, ఇప్పుడు యూజువల్గా పక్కింటి వాళ్ళు చేయించుకున్నారని వస్తున్నారు మన దగ్గరికి. సో చాలామంది అడుగుతారు, వాళ్ళు ఎంత అనుకుంటున్నారో రిలీఫ్ మనకి ముందే తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వాళ్ళు 70% రిలీఫ్ అనుకుంటే 30 వచ్చిందంటే బాధపడతారు, 60 వచ్చిందంటే దే ఆర్ ఓకే. 100% రిలీఫ్ ఇస్తామని ఎవరికి ప్రామిస్ చేయలేమన్నమాట అలోపతిలో ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ దగ్గరికి వస్తే అంటే ఫుల్ పేషెంట్ డీటెయిల్స్ మీకు తెలిస్తే మీ మీద కూడా పేషెంట్కి నమ్మకం వస్తుంది, ఒకే రూఫ్ కింద అన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ సర్జరీకి వెళ్ళారంటే ఇంకా సర్జరీ ఇంకా తప్పదు అన్న టైంలోనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.